శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనంతమైన అసంఖ్యాకమైన పద్యాల్లోంచి రమణీయ పద్య ప్రకాశం అనే గ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన పద్యాలు అనుసంధానం చేసుకుందాం. అంబనవంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విస్తృత విహారిణి ననున్ కృపజూడు భారతీ. ఈ పద్యం ప్రబంధ పరమేశ్వరుడైన శంభుదాసుడు అని కీర్తింపబడిన ఎరణామాచుడు రచించినటువంటి పద్యం. అరణ్య పర్వంలో తార్ష్యుడు అనే మహర్షి సరస్వతీదేవిని ఆరాధించినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు స్తుతించినటువంటి పద్యం. అమ్మ సరస్వతీదేవి, అప్పుడే వికసించిన పద్మాల వంటి ఆ ప్రకాశవంతమైన కరపద్మములు కలదానా, శరత్కాలములోని వెన్నెల వెలుగులు వలె మెలమెలలాడే మనోహరమైన ఆకారం కలిగినదానా, విస్పష్టంగా కనిపిస్తూ ధరించిన నగలలోని రత్నాల కాంతి చేత ముద్దుడుకుంటున్న దిగ్విభాగాలు కలదానా, అనగా గాయక నట కవి రత్నముల ద్వారా దిగంతాల వరకు వ్యాపించిన కీర్తి కలిగిన దానా, స్వీయ ప్రకాశం కలిగిన దానా, వేద సూక్తములలో వెల్లడి చేయబడిన స్వీయ మహిమ కలదానా, ఆలోచన అనే ఆకాశ వీధిలో ప్రశస్త రీతిలో విహరించేదానా, అలాంటి నీవు ఎల్లప్పుడూ నన్ను దయతో చూడు అని ఈ కవి ప్రార్థించారు. ఇదే పద్యం పంబర పోతనామాచ్య విరచితమైన భాగవతంలో కూడా లభిస్తుంది. అలాగే మహాభారతం యొక్క ప్రాశస్యం గురించి చెప్తూ నన్నయ్య గారు చెప్పిన శీర్షపద్యం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవివృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగజుండు చేసే భారతంబు. ఆంధ్ర మహాభారతంలో అవతారికలో నన్నయ్య గారు రచించిన పద్యం. ఈ పద్యంలో మహాభారతం యొక్క విశిష్టతను చెప్తూ ఉన్నారు. మహాభారతాన్ని అన్ని వర్గాల వారు ఏకగ్రీవంగా ప్రశంసించారు. ధర్మశాస్త్రవేత్తలకు ఇది సకల ధర్మాల సారంగాను, ఆధ్యాత్మికవేత్తలకు వేదాంతంగాను భాషిస్తుంది. నీతి శాస్త్రవేత్తలకు అనేక నీతుల సమాహారంగా తోస్తుంది. ఇక మహాకవులు మహాభారతాన్ని మహాకావ్యంగా ప్రస్తుతించారు. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసం అని చెప్పారు. పౌరాణికులు మహాభారతాన్ని అనేక పురాణాల సారమని వివరించారు. ఈ విధంగా అనేకులు అనేక రకాలుగా మహాభారత విశిష్టతను కొనియాడారు. సర్వ వేదాలలో నిక్షిప్తమైన తత్వ రహస్యాలను ఆకలింపు చేసుకున్న మహనీయుడు పరాశరుని యొక్క కుమారుడు సాక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని సర్వజనులు ప్రస్తుతించే విధంగా రచించి లోకానికి అందించాడు. మహాభారతం సర్వధర్మాల సారము, పంచమ వేదము అని చెప్పబడినటువంటి గ్రంథము. ఇదేవిధంగా పోతన విరచితమైన మహాభారతంలో శారదాస్తుతి. క్షోణితలమ్మునన్నుదురు శోకగమ్రొక్కిను తింతూ సైకతశ్రోణికి చెంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్. పోతనామాచుల వారు ఈ విధంగా స్తుతిస్తున్నారు ఈ పద్యంలో.
ఇసుక తిన్నెల వంటి శ్రోణులు కలిగినది, తుమ్మెదల గుంపు లాంటి అందమైన జడ కలిగినది, సమస్త దేవతాగణాన్ని ఎల్లప్పుడూ రక్షించేది, తన భర్త అయినటువంటి బ్రహ్మదేవుని హృదయాన్ని కేవలం ఒక్క మాట చేతనే వశం చేసుకున్నటువంటిది, స్ఫటికమాలను, చిలుకను, పద్మమును, పుస్తకమును హస్తములలో ధరించినటువంటిది, ఆ సరస్వతీదేవికి నా నుదురు భూమికి తాకించి మ్రొక్కి నుతిస్తాను అని శుద్ధ సారస్వతమూర్తిని స్తుతించిన విధానం ఈ పద్యంలో మనకి కనిపిస్తుంది. ఈ పద్యంలో అమ్మవారి 4 హస్తాలలో ధరించిన అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికి అనే సమాసము ద్వారా, పదము ద్వారా ఇక్కడ విశేషమైన అర్థం గోచరిస్తుంది. ఏమిటంటే అక్షదామము అంటే అక్షరమాల, ఆమె ధరించిన స్ఫటికమాల అక్షరమాల జపానికి సంకేతం, ఏకాగ్రతను కలిగిస్తుంది. సుఖము చిలుక వాక్కుకి ప్రతీక, సద్వాక్కులను ఇస్తుంది, సాధకులకు రసధార వాక్ ప్రసారాన్ని ఇస్తుంది. వారిజము జ్ఞానామృతానికి సంకేతము, వికాసానికి సంకేతము, ఆలోచనలో అమృతాన్ని స్రవింపజేస్తుంది. పుస్తకం పఠనానికి, విజ్ఞానానికి సంకేతం. అక్షర స్వరూపమే శారదా అమ్మవారు, నాశనము లేని చిన్మయ స్వరూపం. ఇలా ఈ 4 తమ రమణీయ హస్తాలలో ధరించి ఆ శారదామాత భక్తులను రక్షిస్తోంది. అట్లే బమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతంలోని అవతారికలో సరస్వతి స్తుతి చేస్తూ మరి ఒక పద్యం ఇలా చెప్పారు. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళికొల్వను పురాణింపందొరంగొంటి మీదెట్టే వెంట చెరింతు తస్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంబోనిది. అమ్మ సరస్వతీదేవి, పుట్టను పుట్ట, నేను తపస్సు చేసి వాల్మీకి మహర్షి వలె పుట్టలో నుంచి నేను పుట్టలేదు, మరి రెల్లుగట్టి నుంచి ఉద్భవించినటువంటి స్కందుడిని కూడా కాదు, పడవలో ప్రభవించినటువంటి వేదవ్యాసుని కూడా కాదు, కాళికామాత దివ్యానుగ్రహం చేత కావ్యాలు రచించిన కవికుల కాళిదాసుని కూడా కాదు. కవితా రచనలో ఘనులైన వారి గొప్పతనం నాలో ఇసుమంత కూడా లేదమ్మా. అయినా సరే భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకున్నాను. ఏం చేయాలో నాకు తోచడం లేదమ్మా. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో నీకు తెలుసు. పైన ఉదాహరించిన మహాకవుల కవితా పద్ధతులనే నాకు కూడా ప్రసాదించు తల్లి. నా చేయి పట్టుకుని నడిపించు, సంపూర్ణముగా నిన్నే నమ్ముకున్నానని పోతన గారి ఈ మధ్యలో అమ్మని ప్రార్థించారు. ప్రార్థిస్తూ భాగవతం ఎలా రాస్తున్నాను అన్నారంటే, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాధ పలుకగనేలా. ఆంధ్ర మహాభాగవతంలో పోతన గారు చెప్పిన అలతి పద్యాలతో చెప్పినటువంటి పద్యాలు ఎంతో రమణీయమైనటువంటివి, హృద్యమైనవి, అద్భుతమైన శైలికి నిదర్శనంగా ఉన్నాయి. ఏదైనా విష్ణువునికి సంబంధించిన కావ్యాన్ని రచించాలనే ఉత్సాహంతో ఆనాడు పోతన గారు అలాంటి సమయంలో ఉన్నప్పుడు కలలాంటి మెలకువలో కన్నుల ముందు శ్రీరామచంద్రమూర్తి నిలిచి భాగవతాన్ని రచించమని, నీకు భవబంధాలు పటాపంచలు అవుతాయని ఆజ్ఞాపించగా రచించడానికి పూనుకున్నాడు. కథావస్తువు లభించింది. పలికేది పరమ పవిత్రమైన మహాభాగవతం. అది నాతో పలికించేది కరుణాసముద్రుడైనటువంటి శ్రీరామచంద్రస్వామి. ఈ భాగవత రచన వల్ల నాకు భవబంధ విమోచనం అవుతుంది అని తాను ఆశించినటువంటి మొదటి పద్యంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదని ఏ విధంగా చెప్పారో అటువంటి కైవల్యం కోసమని చెప్పి ఈ మహాభాగవత గ్రంథాన్ని రచిస్తున్నానని, అన్య గాథలను నేను పలకనని పోతన గారు ప్రకటించి తన యొక్క రామభక్తిని ఇందు మనకి ప్రకటించి మనందరినీ కూడా ధన్యుల్ని చేశారు. స్వస్తి.